హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం హెల్త్ అండ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మన ఇండియాలో చాలా పురాతనమైన కట్టడాలు ఉన్నాయి. ప్రతి ఒక్క కట్టడం వెనుక ఎంతో విలువైన చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి మనం తెలుసుకోవటం చాలా అవసరం. అంతేకాదు, ఆ చరిత్రలో ఎన్నో అంతుచెక్కని రహస్యాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక అందమైన పురాతన కట్టడం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. తాజ్ మహల్. మనలో చాలా మందికి ఈ తాజ్ మహల్ తెలుసు. ఇండియాలో ఎన్నో పురాతన కట్టడాలు ఉన్నాయి. అందరికీ అన్నీ తెలీదు, కానీ ఈ తాజ్ మహల్ అందరికీ తెలుసు. ఎందుకంటే తాజ్ మహల్ ఒక అందమైన కన్స్ట్రక్షన్. అంతేకాదు, ఇండియాలో తాజ్ మహల్ ని ప్రేమకు చిహ్నంగా చూస్తున్నాం. ఈ తాజ్ మహల్ ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ వల్ల ప్రపంచంలో 7 వండర్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ విషయాలు అందరికీ తెలిసినవే, కానీ తాజ్ మహల్ చరిత్ర ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఈ వీడియోలో తాజ్ మహల్ యొక్క చరిత్రని కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తాజ్ మహల్ యొక్క చరిత్రని 2 రకాలుగా చెప్తూ ఉంటారు. మొదటిదేమో తాజ్ మహల్ పేరు తేజో మహాలయ అని, అది ఒక శివుడి గుడి అని అంటారు. ఈ శివుడి గుడిని 13th సెంచరీలో రాజా పరమర్ది దేవ్ అనే రాజు కట్టించాడు. ఆ తరువాత 16th సెంచరీలో రాజా మాన్ సింగ్ ఆధ్వర్యంలో ఉండేది అని, తరువాత రాజా మాన్ సింగ్ మనవడు అయిన రాజా జై సింగ్ ఆధ్వర్యంలో ఉన్న తేజో మహాలయాన్ని షాజహాన్ లాక్కున్నాడు అని అంటారు. మరి రెండవదేమో ఇండియాని పాకిస్తాన్ని మొఘల్ ఎంపైర్లు పాలిస్తున్న టైంలో మొఘల్ షెహన్షా కొడుకు షహాబుద్దీన్ మొహమ్మద్ ఖుర్రం తన భార్య ముంతాజ్ జ్ఞాపకంగా ఈ తాజ్ మహల్ ని కట్టించారు అని చెప్తున్నారు. ఈ తాజ్ మహల్ కట్టించింది షాజహాన్. షాజహాన్ అసలు పేరు షహాబుద్దీన్ మొహమ్మద్ ఖుర్రం. ఈ మొఘల్ రాజుని షాజహాన్ అని పిలుస్తారు. షాజహాన్ అంటే ప్రపంచానికి రాజు అని అర్థం. షాజహాన్ మొత్తం 7 మ్యారేజెస్ చేసుకున్నాడు. షాజహాన్ కి ఎంతో ఇష్టమైన భార్య ముంతాజ్ షాజహాన్ యొక్క 4వ భార్య. షాజహాన్ 10th May 1612లో ముంతాజ్ని పెళ్లి చేసుకున్నాడు. షాజహాన్కి ముంతాజ్ అంటే చాలా ఇష్టం, కానీ ముంతాజ్ తన 4వ కొడుకుకి జన్మనిస్తూ చనిపోయింది. ముంతాజ్ తను చనిపోయే ముందు తన సమాధి చాలా అందంగా ఉండాలని షాజహాన్తో చెప్పి చనిపోయింది. 17th June 1631లో ముంతాజ్ చనిపోయింది. ముంతాజ్ 38 years ఏజ్లోనే చనిపోయింది. షాజహాన్ ముంతాజ్ సమాధి చాలా అందంగా నిర్మించాలని ఆలోచించాడు. ముంతాజ్ చనిపోయిన 1 year తర్వాత 1632లో తాజ్ మహల్ కట్టడం స్టార్ట్ చేశాడు. ఈ తాజ్ మహల్ కట్టడానికి షాజహాన్ వాళ్ళ తండ్రి తాతగారి సాయం తీసుకున్నాడు. ఈ తాజ్ మహల్ కట్టడానికి 17 hectares అంటే 42 ఎకరాలు ప్లేస్ అండ్ హైట్ 73 meters అంటే 240 అడుగుల ఎత్తుతో కట్టారు. తాజ్ మహల్ కట్టడానికి 22 years టైం పట్టింది. అది కూడా 20,000 మంది పనివాళ్ళు కలిసి దీనిని నిర్మించారు. దీని ఆర్కిటెక్ట్ ఉస్తాద్ అహ్మద్ లహోరీ. ఈ తాజ్ మహల్ కట్టించడం కోసం చాలా దేశాల నుండి స్టోన్స్ ని తెప్పించారు. వైట్ మార్బుల్ ని రాజస్థాన్ నుండి తెప్పించారు. జాస్పర్ పంజాబ్ నుంచి, జేడ్ అండ్ క్రిస్టల్స్ ని చైనా నుంచి, టర్క్వాయిజ్ ని టిబెట్ నుంచి, సాఫైర్ ని శ్రీలంక నుంచి, కార్నీలియన్ ని అరేబియా నుంచి తెప్పించారు. ఈ మార్బుల్ మీద యూజ్ చేసిన డిజైన్ ని పెట్రాడూరాతో డిజైన్ చేశారు. ఈ స్టోన్స్ అన్ని తాజ్ మహల్ దగ్గరికి తీసుకురావడానికి 1000 ఏనుగులకి పైనే ఉపయోగించారు అని చెప్తున్నారు. మార్బుల్ మీద డిజైన్ చెక్కి అందులో స్టోన్స్ పెట్టి అతికించడానికి ప్రత్యేకమైన గమ్ని యూజ్ చేసేవారు. ఆ గమ్ని తయారు చేయడానికి లెమన్ జ్యూస్, సంగేమర్మర్ పౌడర్ అండ్ షీరాని మిక్స్ చేసి ఈ గమ్ని తయారు చేసేవారు. ఇప్పటికీ తాజ్ మహల్లో చిన్న చిన్న రిపేర్లకి ఈ గమ్నే యూజ్ చేస్తారు. ఈ తాజ్ మహల్ లోపల కొన్ని మిస్టరీస్ ఉన్నాయి. తాజ్ మహల్ లోపల 22 తలుపులు మూసి ఉన్నాయి. దాని లోపల ఏమి ఉందో చూడాలని బీజేపీ నాయకుడు రాజ్నాథ్ సింగ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజ్ మహల్ ఒక హిందూ టెంపుల్ అని, అది తేజో మహాలయ అనే పేరుతో ఒక శివుడి గుడి. ఆ 22 తలుపుల లోపల హిందూ దేవుళ్ళ యొక్క పురాతన విగ్రహాలు ఉన్నాయని పిటిషన్ వేశారు. హైకోర్టు భారతీయ పురాతన వస్తుశాఖ టీంని పంపించి ఆ తలుపుల లోపల ఏమి ఉన్నాయో చూడాలి అని కూడా పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు ఈ పిటిషన్ని కొట్టేసింది. చట్టపరంగా గానీ రాజ్యాల పరంగా గానీ హక్కులకి ఏమైనా భంగం కలిగిందా అని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు, చరిత్ర తెలుసుకోవాలి అంటే ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలోనే చరిత్రని తెలుసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఇండియా పురాతన వస్తుశాఖ వారు చెప్పిన దాన్ని బట్టి అవి 22 గదులు కావు, అవి 22 తలుపులు. తాజ్ మహల్ ఒక బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలని ఒక పెద్ద హాల్ కట్టించారు. ఆ హాల్కి ఈ 22 తలుపులని పెట్టారు. అంతేకాదు, ఈ తలుపుల మీద గానీ గోడల మీద గానీ ఏమీ రాసి లేదు అని చెప్పారు.
తాజ్మహల్ ఒక హిందూ టెంపుల్ అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. చరిత్రలో కూడా తాజ్మహల్ని షాజహానే కట్టించాడు అని రాశారు. ఇక్కడ ఇంకో టాపిక్ కూడా ఉంది. షాజహాన్ రాజా జైసింగ్ దగ్గర నుంచి ఈ ప్లేస్ని అక్రమంగా లాక్కున్నాడు అని అంటారు. కానీ అది నిజం కాదు. రాజా జైసింగ్ అండ్ షాజహాన్ వీళ్ళిద్దరూ చుట్టాలు. అదేంటి వీళ్ళు హిందూ ముస్లిం కదా, వీళ్ళు బంధువులు ఎలా అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. షాజహాన్ వాళ్ళ తాతగారు అక్బర్ హర్కాబాయ్ అనే హిందూని మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ అయిన తరువాత హర్కాబాయ్ పేరు జోధాబాయ్గా మార్చేశారు. అక్బర్ కొడుకు జహంగీర్ ఇతను కూడా జగత్ గోసైన్ అనే హిందూని మ్యారేజ్ చేసుకున్నాడు. వీళ్ళ ఇద్దరి కొడుకే షాజహాన్. అక్బర్ కూతుర్ని రాజా మాన్సింగ్ అనే హిందూ రాజుకిచ్చి మ్యారేజ్ చేశాడు. ఈ రాజా మాన్సింగ్ మనవడే రాజా జైసింగ్. అక్బర్ మనవడేమో షాజహాన్. అలా వీళ్ళిద్దరి మధ్య బంధుత్వం ఏర్పడింది. వీళ్ళ ఇద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు లేవు. ఇంకా ఒకలంటే ఒకరికి గౌరవం కూడా. షాజహాన్ రాజా జైసింగ్ దగ్గర ఎటువంటి స్థలాలు ఆక్రమించలేదు. రాజా జైసింగే తన భూమిని ముంతాజ్ సమాధి కట్టడానికి ఇచ్చాడు. కానీ షాజహాన్కి భూమిని ఫ్రీగా తీసుకోవటం ఇష్టం లేదు. దానికి బదులుగా రాజా జైసింగ్కి షాజహాన్ రాజ్యంలో 4 భవనాలను ఇచ్చాడు. రాజా జైసింగ్ తన ఇష్టంతోనే 28 డిసెంబర్ 1633లో షాజహాన్కి ఇచ్చినట్టు జైపూర్ సిటీ ప్యాలెస్లో ఇప్పటికీ ఆ పత్రాలు ఉన్నాయి. మరి తాజ్మహల్ ఒక హిందూ టెంపుల్ అని, దానిని తేజో మహాలయ అంటారు. రాజా జైసింగ్ దగ్గర నుంచి షాజహాన్ బలవంతంగా లాక్కున్నాడు. తాజ్మహల్ లోపల హిందూ పురాతన దేవుని విగ్రహాలు ఉన్నాయి అని ఈ రూమర్స్ని ఎవరు ప్రచారం చేశారు? మన చరిత్రని ఎవరు తప్పుదోవలో ప్రచారం చేశారు? ఈ ప్రచారాలు వెనక ఉన్నది ఒక వ్యక్తి. అతని పేరు పురుషోత్తం నగేష్ ఓక్. ఇతన్ని పిఎన్ యోక్ అని కూడా పిలుస్తారు. ఇతను ఒక చరిత్రకారుడు, అంటే హిస్టోరియన్. వీళ్ళు ఒక చరిత్ర గురించి రీసెర్చ్ చేసి చెప్పేవాళ్ళు. కానీ ఈ పిఎన్ యోక్ టోటల్ డిఫరెంట్. ఇతను చరిత్రలో ఒక మెయిన్ పాయింట్ని తీసుకొని దాని మీద ఎటువంటి రీసెర్చ్ చేయకుండా మొత్తం తన ఊహించిన చరిత్రను రాసి తప్పుగా ప్రచారం చేసేవాడు. అంతేకాదు, ప్రపంచంలో ఏ మతమైనా క్రిస్టియన్, ముస్లిం, జూడిజం ఇవన్నీ హిందూ మతం నుంచే వచ్చాయని అతను చెప్పేవాడు. పిఎన్ యోక్ రాసిన ఒక తప్పుడు చరిత్ర వల్ల తాజ్మహల్ ఒక హిందూ దేవాలయం అన్న గొడవలు జరిగాయి. అంతేకాదు, తాజ్మహల్ కట్టిన వారి చేతులు షాజహాన్ నరికించాడు అని అంటారు. కానీ దానికి సంబంధించిన ఎటువంటి ఆధారం పురాతన వస్తు శాఖ వారికి దొరకలేదు. ఒక్కసారి ఆలోచించండి. 20,000కు పైన కష్టపడి తాజ్మహల్ కట్టిన పనివాళ్ళని షాజహాన్ ఎందుకు వాళ్ళ చేతులని నరికి ఉంటాడు? ఒకవేళ అలా అనుకున్నా 20,000 మంది చేతులు ఒకేసారి నరకటం సాధ్యమేనా? అక్కడి ప్రజలు షాజహాన్కి ఎదురు తిరిగి ఉండరా? అక్కడ ఎటువంటి గొడవలు జరిగి ఉండవా? కానీ ఇటువంటివేవి అక్కడ జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే మనకి ఏదో ఒక ఆధారం దొరికే ఉండేది. వాస్తవానికి షాజహాన్ ఆ 22,000 పనివాళ్ళని చాలా గౌరవంగా చూసేవారు. తాజ్మహల్కి 2 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఉండటానికి ఒక ప్రదేశాన్ని కూడా కట్టించారు. దానిని తాజ్గంజ్ అని పిలుస్తారు. ఆ ప్లేస్ ఇప్పటికీ అలాగే ఉంది. తాజ్మహల్ని షాజహాన్ తన భార్య ముంతాజ్ సమాధిని ఉంచటం కోసమే కట్టించాడు అని ప్రూవ్ అయింది. ఫ్రెండ్స్, మనం చరిత్ర తెలుసుకోవటం తప్పు కాదు, కానీ ఆ చరిత్ర నిజమో కాదో తెలుసుకోవడం కూడా అవసరమే. ఈ వీడియోలో మీరు తెలుసుకున్న నాలెడ్జ్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ for watching.